మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయములో ఉన్నాము. మొదటి అధ్యాయము 11 నుంచి 14 వచనాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం ఈ 11 నుంచి 14 వచనాల్లో మనము ప్రాముఖ్యంగా చూసే అంశం ఏమిటంటే స్వాస్థ్యము, ఇన్హెరిటెన్స్. స్వాస్థ్యం అనే మాట 2 రకాలుగా ఉపయోగించబడింది ఇక్కడ. ఒకటి, మనము దేవునికి, యేసు ప్రభువుకు స్వాస్థ్యముగా చెయ్యబడుట. రెండవది, దేవుడు మనకు స్వాస్థ్యాన్ని అనుగ్రహించుట. ఈ అంశము ఇక్కడ ప్రాముఖ్యమైంది. ఇప్పుడు నేను 5వ భాగంలోనికి వెళ్తాను. ఈ వచనాలు 5వ విషయానికి వస్తూ ఉన్నాను. 13వ వచనాన్ని చదువుతాను. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. ఇదేమిటి అంటే సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను, మీ రక్షణ సువార్త. ఏమిటి రక్షణ సువార్త? ఇది సత్యము అంటాడు. ఇది సత్యం. సో ద గాస్పల్ ఈజ్ ట్రూ. అండ్ వాట్ ఈస్ ద ట్రూత్ అబౌట్ ద గాస్పల్? సువార్త సత్యము. సువార్తను గురించిన సత్యమేంటి? సువార్తను గురించిన సత్యమేంటి? నేను ఈ కన్కార్డెన్స్ తీసుకొని కొద్దిగా చెక్ చేసినప్పుడు ఇంచుమించుగా క్రొత్త నిబంధనలో 104 సార్లు సత్యము అనే మాట కనబడుతుందండి. ఎక్కువ శాతము సువార్తల్లో కనపడుతుంది. ముఖ్యంగా యోహాను సువార్తలో కానీ పత్రికల్లో కానీ కనపడుతుంది 104 టైమ్స్. అయితే పౌలు ఒక్కడే దీనిని 50 సార్లు ఈ యూజ్డ్ దిస్ వర్డ్. ఆల్మోస్ట్ 50% ఆఫ్ దిస్ వర్డ్. 104 సార్లు సత్యం అనే మాట ఉంటే 50 సార్లు పౌలు దీనిని వాడాడు. సత్యం ఏమిటి? సత్యం అంటే ఏమిటి? మొదటిగా ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. నేనే మార్గమును సత్యమును జీవమును. నేనే సత్యమును. నేనే సత్యము తెలుగులో అలా ఉంది, కానీ ఇంగ్లీష్లో ఐ యామ్ ద ట్రూత్ అంటాడు. ఐ యామ్ ద ట్రూత్. ఈజ్ నాట్ సెయింగ్ ఐ యామ్ ఏ ట్రూత్ అంటం లేదండి. ఐ యామ్ ఏ ట్రూత్ అని అంటం లేదు. అంటే అనేకమైన సత్యాల్లో నేను ఒక సత్యాన్ని అని అంటం లేదు. అనేకమైన మార్గాల్లో నేను ఒక మార్గాన్ని అని అంటం లేదు. ఐ యామ్ ద వే, ద ట్రూత్, ద లైఫ్. డెఫినెట్ ఆర్టికల్. ట్రూత్ అనే నౌన్ ముందు ఒక డెఫినెట్ ఆర్టికల్. ఐ యామ్ ద ట్రూత్. ఆయనే సత్యం అండి. యేసు ప్రభువే సత్యమైనప్పుడు యేసు ప్రభువు యొక్క సువార్త 100% సత్యం. కానీ విచారం ఏమిటంటే ఈ సత్యాన్ని ఏమండి అసత్యంగా మార్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఈ సత్యానికి తమ సొంత సత్యాలు కలిపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ద ట్రూత్ ఈజ్ యాడెడ్ విత్ మెనీ ఏ ట్రూత్స్. యేసు ప్రభువే సత్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇదే పత్రికలో పౌలు అంటాడు 4వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగా, ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగా. బాగా గమనించండి. యేసు ప్రభువే సత్యము,
ఆయన యందు సత్యం ఉన్నది అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఆల్ ద ట్రూత్ ఈజ్ సమ్డ్ అప్ ఇన్ క్రైస్ట్. ఇంకొక స్టేట్మెంట్ చెప్పాలంటే ద సమ్ ఆఫ్ ఆల్ ద ట్రూత్ ఈజ్ సమ్డ్ అప్ ఇన్ క్రైస్ట్. అంటే సత్యం, సర్వసత్యము యొక్క సంపూర్ణమైన సారము యేసు ప్రభువులో ఉన్నది అని చెప్పుకోవాలి. సో అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్ దేర్ ఇస్ నో ట్రూత్. అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్ దేర్ ఇస్ నో ట్రూత్. ఈ ట్రూత్ అనే మాట దగ్గరకు వస్తే చాలా మాట్లాడుకోవచ్చు. 3 మాటలు చెప్పుకుందామండి. ఒకటి, నేను ట్రూత్ అనుకునేది, నేను అనుకునే సత్యం. రెండవది, ఇతరులు అనుకునే సత్యాన్ని నేను సత్యంగా అంగీకరించడం. మూడవది, ద అబ్సల్యూట్ ట్రూత్. ద అబ్సల్యూట్ ట్రూత్ ఏమండి? నిజమైన, పరిపూర్ణమైన, శుద్ధమైన సత్యం. సత్యమే. ఆ సత్యము యేసు ప్రభువులో ఉన్నది అనే మాట మనము చూస్తూ ఉన్నాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, నాట్ చాప్టర్ 1. ఇక్కడ చదువు, మీరు చదవమ్మా. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుడు కుమారుడు వచ్చి మనకు వివేచనము గ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. సత్యవంతుని యందు ఉన్నాము. ఇందాక మనం చూసాము ఏమండి, 4వ భాగంలో క్రీస్తునందు ఉన్నాము, క్రీస్తునందు మనము పొందిన ఆశీర్వాదాలని గురించి. ఇక్కడ ఇంకొక మాట చదువుతున్నాము, మనము క్రీస్తునందు ఉన్నాము అనే మాట చెప్తూనే సత్యవంతుని యందు మనం ఉన్నాం. అంటే వీఆర్ ఇన్ ద ట్రూత్. మనము సత్యములో ఉన్నాం. యేసు ప్రభు యొక్క సువార్త మనల్ని ఏమి చేసిందంటే సత్యవంతుడైన, సత్యమైన యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. రెండవది, యేసును గురించిన పరిపూర్ణమైన సత్యాన్ని మనము గ్రహించేటట్లు చేసింది. మూడవది, మనల్ని సత్యవంతునిలో ఉంచింది. దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ద గాస్పల్. ఏమండి, ఇందాక నేను ఆ మాట చెప్పాను. సత్యం అంటే ఏంటి? వాట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ద గాస్పల్. సువార్త యొక్క సత్యం ఏంటి? సువార్త యొక్క సత్యం ఏమిటంటే ఈ సువార్త మనల్ని సత్యవంతుని దగ్గరికి లేదా సత్యము దగ్గరికి నడిపించింది, యేసుప్రభు దగ్గరికి నడిపించింది. రెండవదిగా సువార్త యేసుప్రభుని గురించిన సత్యమంతా మనము ఎరిగి నమ్మేటట్లు చేసింది. మూడవది, ఈ సువార్త మనలను సత్యములో ఉంచింది. అండి, వాట్ ఏ మిస్టరీ ఇట్ ఈస్. మనకది మర్మమేమి కాదండి. క్రీస్తులో ఉన్నందుకు ఆ మర్మము మనకు విప్పబడింది. అందుకే అంటాడు, సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను. దానికి ఇంగ్లీష్లో సత్యవాక్యమును అనగానే లేదు, ద గాస్పల్ ట్రూత్ అంటాడు. ద ట్రూత్ ఆఫ్ ద గాస్పల్ అని అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. ఇంకొన్ని వచనాలు చూస్తే మనకి ఇంకా బాగా అర్థం. 1 తిమోతి పత్రిక, 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం చదువు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అంటే సత్యము అని చెప్తున్నాడు ఇక్కడ.
నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమైనది అంటే అర్థం ఏంటంటే దట్ ఈస్ ద ట్రూత్. ఏమిటా ట్రూత్? ఏంటా సత్యము? సువార్తను గురించిన సత్యం ఏంటి? యేసుప్రభువును గురించిన సత్యం ఏంటి? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. అది సత్యం అంటే. రోగాలు పోగొట్టడానికి వచ్చాడు, అప్పులు తీర్చడానికి వచ్చాడు, పెళ్ళిళ్ళు చేయడానికి వచ్చాడు, ఏమండి ఇల్లు కట్టించడానికి వచ్చాడు, పరీక్షలు పాస్ చేయడానికి వచ్చాడు. ఏం చేశారు? సత్యాన్ని కలుషితం చేశారు. దేవుడు మనకు గడ్డ పెరిగిస్తే, ఒరే ప్రసంగికుడా నీకు గడ్డ పెరిగిచ్చాను, అందరికీ గడ్డ పెరుగు వడ్డించాయి అంటే నేనేం చేశాడు తెలుసండి? నీళ్లు కలిపి చిలికి మజ్జిగ పోసేస్తున్నాడు. దట్ ఈస్ ద సత్యం. తిమోతి అదే పత్రికలోనమ్మా 2వ అధ్యాయం కూడా చూడండి, 4వ వచనం. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. చాలమ్మా. ఏం చెప్తున్నాడండి? సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం. నో ద ట్రూత్. సత్యమును ఎరగాలి. ద గాస్పల్ ఈజ్ ట్రూ. ద ట్రూత్ ఆఫ్ ద గాస్పల్ ఈజ్ దట్ వీ షుడ్ నో ద ట్రూత్. సువార్త యొక్క సత్యం ఏమిటంటే మనము సత్యమును ఎరగాలి అన్నదే సువార్త యొక్క సత్యం. ఏమండి? కానీ ఒక విచారకరమైన విషయం ఏమిటంటే గలతీ పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో పౌలు భక్తుడు చాలా కోపంగా, చాలా రోషంగా, చాలా దుఃఖంగా ఈ మాట చెప్తున్నాడు. మిమ్మును పిలిచిన వానిని అంటే కృపను బట్టి పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త. చూశారా? సత్య సువార్త ఇదేంటండి? భిన్నమైన సువార్త అంటే డిఫరెంట్ గాస్పల్. మరి ఒక సువార్త, మరి ఒక సువార్త. ఏంటి మరి ఒక సువార్త? మీకు ముందుగా ఈ గలతీయులకు రాస్తూ ఈ గలతీయుల దగ్గరకు కొద్దిమంది యూదులలో నుండి క్రైస్తవులైన వారు వెళ్ళి వీళ్ళని జూడాయిట్స్ అంటారు. అంటే వీళ్ళు ఏమంటారంటే, నీవు క్రైస్తవుడు అవ్వాలి అనుకుంటే యూదుడు క్రైస్తవుడు అవుతాడు, అన్యులు క్రైస్తవులు అవ్వాలంటే వాడు ఏమవ్వాలంటే వయాజు అవ్వాల. అంటే సున్నతి పొందాలి, సున్నతి పొందాలి. కొర్నేలి సున్నతి పొంది యూదా మతంలోనికి వచ్చినవాడు. ఏమంటే కందేకరాని కింద పనిచేస్తున్న నపుంసకుడు, ఆయన కూడా యూదా మతాన్ని పుచ్చుకున్నాడు సున్నతి పొంది. ఆ రోజుల్లో చాలామంది అన్నారు. యేసుప్రభు ఒక మాట అన్నాడు, శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు మీరు భూమిని 7 సార్లు చుట్టి వచ్చెదరు. వాడు మీ మతంలో కలిసిన తర్వాత వాడిని మీరు భ్రష్టులుగా చేయుదురు. ఈరోజు కూడా నామకార్థ క్రైస్తవ్యము అదే చేస్తూ ఉంది. నామకార్థ క్రైస్తవ్యము అదే చేస్తాం. దే హ్యావ్ డైల్యూటెడ్ ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్. దే హ్యావ్ కరప్టెడ్ ద ట్రూత్ ఆఫ్ క్రైస్ట్. అసత్యాలతో సత్యాన్ని నింపారండి. చదువమ్మా. భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగి పోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరియమ్మ సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి. చూశారా? అది ఏమిటది? క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. అదండి.
క్రీస్తు ప్రభు యొక్క సువార్తను చెరిపేస్తున్నారు. ఏంటి యేసు ప్రభు యొక్క సువార్త అండి? యేసు ప్రభు యొక్క సువార్త ఏంటి? అనేక మాటలు మనము చూస్తాం. సువార్త అంటే ఏమిటో మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాం. చదివిన తర్వాత నేను చూపిస్తాను అదేంటో. నేను మీకు ప్రకటించిన, మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను ఒకవేళ కొద్ది కాలము తరువాత మేమే వచ్చి, అరే ఇంతకుముందు చెప్పింది కొద్ది కలుపుతాం దానికని మేమే ఒకవేళ చెప్పినా కూడా, పరలోకము నుండి దేవదూతనే దిగి వచ్చి చెప్పితే కూడా అతడు శాపగ్రస్తుడగునుగాక, అనాథమా అంటాడు అక్కడ, శపించబడునుగాక. ఎంత అబద్ధ సువార్త ప్రకటించబడుతున్నదండి. సాల్వేషన్ ఈజ్ బై గ్రేస్. ఎంత కష్టపడుతున్నారో రక్షణ సంపాదించుకోవడానికి, కాపాడుకోవడానికి. అదేమన్నా దొరికేదే అండి? సువార్త రక్షణ ఏమిటి? సువార్త అంటే రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దట్ ఈస్ ద గాస్పెల్. సువార్త అంటే మన పాపముల కొరకు, రోగాల కొరకు కాదు. ఎంత డైల్యూట్ చేసి చెడగొట్టారంటే అండి సువార్తను. ఈ రోజుల్లో యేసుప్రభు దగ్గరికి రావాలంటే చెప్పేది ఏంటో తెలుసండి? రోగాలు పోతాయి రండి, రోగాలు పోతాయి రండి. వీడికి రోగం వచ్చినప్పుడు మాత్రం పోయి ఆపరేషన్ చేయించుకుంటాడు, అది కూడా అమెరికాకి వెళ్తాడు. ఎంత అన్యాయం అండి అది. నువ్వేమో అందరికీ రోగాలు పోతాయని ప్రార్థన చేస్తావా? నీ దగ్గర నూనె తీసుకోవాలా? నీకు జ్వరం వస్తే ఐసీయూలో అడ్మిట్ అయిపోయి మళ్ళీ బైబిల్ చదువుకుంటే ఒక ఫోజు. మరి ఇతరులకు చెప్పొచ్చు కదా అడ్మిట్ అవ్వమని. నూనె అమ్మడం ఎందుకు? ఖర్చులు అమ్మడం ఎందుకు? ఎంత అన్యాయం అండి. ఒక ఆయన ఉండేవాడు తమిళనాడులో. వేలు 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 ఆయన వస్తే మీటింగ్కి, హీలింగ్. ఆయన నడుస్తుంటే ఆయన అడుగు తీయగానే, ఆయన కాలు ఇట్లా తొక్కి కాలు తీయగానే నేను కలర్ చూశానండి. ఆ మట్టి తీసి బ్యాగుల్లో వేసుకున్న వాళ్ళు ఉన్నారండి. ఆ మట్టి తీసి బ్యాగుల్లో వేసుకున్న వాళ్ళు ఉన్నారు. చివరికి ఆయనకు హార్ట్ అటాక్ వస్తే ఏమండి, మెడ్రాస్లో అపోలో హాస్పిటల్ లేదా ఆ రోజుల్లో, అమెరికాకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని వచ్చాడండి. నేను ఈ మాట చెప్తే ఒక ఆయన ఏమన్నాడంటే, బ్రదర్ మీకు గుండె నొప్పి వస్తే మీరు హాస్పిటల్కి పోరా అన్నాడు. ఖచ్చితంగా పోతాను. ఎందుకంటే నేను మా సంఘములో అందరినీ పొమ్మని చెప్తున్నాను. నేను ప్రార్థన చేస్తే మీ గుండె నొప్పి పోతుందని నేను ఎప్పుడు చెప్పలేదు. ఒకవేళ నేను ప్రార్థన చేస్తే మీ గుండె నొప్పులు పోతాయి, మీ క్యాన్సర్లు పోతాయి అని నేను బోధించినట్లయితే, నాకు ఒకవేళ హార్ట్ అటాక్ వస్తే రోషానికి చచ్చిపోతాను కానీ హాస్పిటల్కి పోనని చెప్పాను నేను ఆయనకి. సువార్త చెడగొట్టి పెట్టారండి. సువార్త అంటే అపరాధముల నిమిత్తం యేసుప్రభు చనిపోయాడు, మనము నీతిమంతులముగా తీర్చబడ్డానికి ఆయన లేపబడ్డాడు. మనము నీతిమంతులుగా తీర్చబడ్డానికి మనం చేసేది ఏమీ లేదండి. డోంట్ యాడ్ ఎనీథింగ్ టు దిస్. డోంట్ యాడ్ ఎనీథింగ్. పెనెన్స్ యాడ్ చేయండి, బ్యాప్టిజం యాడ్ చేయండి, ప్రభు బల్ల యాడ్ చేయండి. బాప్తిజం పొందకపోతే ఏమైపోతుందో
నా ఉద్దేశంలో బాప్తిజం పొందొద్దని నేను ఎంకరేజ్ చేయటం లేదండి, రక్షణకు దానికి సంబంధం లేదని చెప్తున్నాను. దెర్ ఆర్ సమ్, ఇలాగో ఒకసారి సువార్త చెప్తుంటే ఒక సిస్టర్తో మాట్లాడుతున్నాను, బాప్టిజం పొందాలి కదమ్మా నువ్వు అని అడిగాను నేను. ఆమె పెద్ద స్కూల్లో టీచర్, వయసులో పెద్ద ఆమె. ఐ థింక్ ఐ వాస్ 23 ఇయర్స్ అనుకుంటారు అప్పుడు. సువార్త ఒక ఊరికి వెళ్ళాం. రక్షణకు బాప్తిజానికి సంబంధం ఏంటండి అప్పుడు చెప్పాను. అమ్మ, ఒక వ్యక్తి నిజంగా రక్షించబడితే, దేవుని ఆత్మతంలో ఉంటే, దేవుని వాక్యానికి లోబడేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు తల్లి నిన్ను. నువ్వు లోబడడం లేదు, యేసుప్రభు బాప్తిజం తీసుకోమని చెప్పినా నువ్వు యేసుప్రభు మాట వినకుండా రక్షణకు బాప్తిజానికి సంబంధం ఏంటి అని నువ్వు బాప్తిజం పొందడం లేదంటే నువ్వు రక్షణ పొందలేదని అర్థం చేసుకో. బాప్తిజం పొందడం నీకు రక్షణ తేదు, కానీ రక్షణ పొందిన వాడు విధేయత చూపించి తీరుతాడు. ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. పీపుల్ ఆర్ యాడింగ్ సో మెనీ థింగ్స్ టు సాల్వేషన్. యేసు ప్రభు ఒకడే సరిపోడు వీళ్ళకి. యేసు ప్రభు ప్లస్ ఇంకేమన్నా కావాలి, యేసు ప్రభు ప్లస్ ఇంకేమైనా కావాలి. దెన్ వేర్ ఈజ్ ద ట్రూత్? ఏమండి, ఇఫ్ యూ యాడ్ అదర్ ట్రూత్, దెన్ యేసు ప్రభు విల్ బికమ్ ఏ ట్రూత్, he will not become the truth. అదండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అది ఏమనగా, ఆ సువార్త అంటే ఏమిటో నేను డెఫినిషన్ చెప్తున్నాను, వినండి. చదవమ్మా. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దట్ ఈస్ ద గాస్పెల్. రోమపత్రికలో ఇదే చెప్పాడు. మన అపరాధము నిమిత్తము చనిపోయి మనము నీతిమంతులముగా తీర్చబడుటకు లేపబడెను. అది సువార్త. ప్రియులారా, ఇది సువార్త గురించినటువంటి సత్యం.